వచ్చే సంవత్సరం ఒక 5,000 చిల్లర కోట్లు మొత్తం 30,000 కోట్లతో ముగిస్తామని చెప్తున్నారు. దాదాపు 60,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఈ 30,000 కోట్లు గ్రాంట్ ఏదైతే ఉందో అప్పులు తీసుకునే పరిస్థితి కాదు. మనకు గ్రాంట్ రూపంలో ఏదైతే రావాల్సి ఉందో, రాష్ట్రానికి రావాల్సి ఉందో మన హక్కుగా విభజన చట్టంలో ఏదైతే ఉందో అది నష్టమే కదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదే మేము ఈరోజు పార్లమెంట్లో గట్టిగా అడుగుతాము. మీరు దీనిపైన జవాబు చెప్పాలి, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు కెపాసిటీ కానీ తగ్గితే ఈరోజు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఈరోజు బనకచెర్లకు కానీ లేకపోతే ఉత్తరాంధ్రకు కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. దాదాపు సగం ఆయకట్టు పైనే ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఈరోజు బనకచెర్ల తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మరి పోలవరం పూర్తి కెపాసిటీ కట్టకపోతే, పూర్తి కెపాసిటీ నీళ్లు నిల్వ చేయకపోతే ఎలా మీరు తీసుకొస్తారని చెప్పి కూడా అడుగుతాను. కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారు, లేదు మేము ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ నిల్వ చేసి తర్వాత నింపుతామని. తర్వాత నింపేదానికి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే మీరే డబ్బులు పెట్టి చేస్తున్నారా? రావాల్సిన డబ్బులు ఈరోజు నష్టపోతా ఉంటే మీరు ఊరుకునే ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. మేము ఇవే పార్లమెంట్లో మాట్లాడాము, ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు తావులేదు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలామంది ఈరోజు ఫిలిప్పీన్స్లోనూ లేకపోతే మిగతా దేశాలకు పోయి ఈరోజు మెడికల్ కాలేజీలో చదవడానికి ఇక్కడ అడ్మిషన్లు దొరక్క వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పేరెంట్స్ పైన భారం పడి ఈరోజు బయట దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి ఉంది. చాలామంది కూడా సెకండ్ టర్మ్ అని ఇలా సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అని చాలా వాళ్ళు మనోవేదన గురై చాలామంది ఉన్నారు. అలాంటిది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 75,000 సీట్లు మెడికల్ సీట్లు పెంచుతా అనే తరుణంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ ఆపేశారు. మొదలయ్యేదానికి రెడీగా ఉన్న కాలేజెస్ ఆపారు. వాటికి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆపేసిన పరిస్థితి ఉంది. మీరు డబ్బులు ఇచ్చి ఆదుకోండి. స్టూడెంట్స్ అంతా బయట పోతున్నారు. మనం గుర్తు చేసుకుంటే యుక్రెయిన్లో ఉన్న తెలుగుల కోసం ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చాం. ఇక్కడ చదువుకోలేక అదే ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండవు కదా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము 2,000 ఇచ్చాం 3,000 ఇచ్చాం అంటూ ఉన్నారు. మనకు కావాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకూడదు. దానిపైన ఖచ్చితంగా మీరు మాట్లాడండి అని చెప్పి కూడా మేము ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మేము అడగడం జరిగింది. మీరు మైన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మేము మా విభజన చట్ట హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని అడిగాం. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇవన్నీ మేము మాట్లాడుతామంటే దాదాపు ఇప్పుడు 16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పితే ఏ ఒక్క సమస్య అన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లో వచ్చి ప్రజల డబ్బులతో ఈరోజు జీతాలు మేము తీసుకొని ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇళ్ళల్లో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి. ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం. పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. పోలవరం గురించి మీరు మీ వెనకాల వచ్చేదాన్ని కూడా సిద్ధము. పోలవరం రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్లో నేనే మాట్లాడడం జరిగింది. మీతో వస్తాము, రాష్ట్రం నష్టపోకూడదు అని చెప్పి. మరి ఇంతగా ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే తప్పు కదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. 16 మంది ఎంపీలే కాదు, ఈరోజు ప్రభుత్వమే మీ వల్ల నిలుస్తుందని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ రిజల్ట్ ఆంధ్రాకు ఎక్కడ కనపడతా ఉంది? ఆ రిజల్ట్ కనపడాలి కదా. పోలవరం ప్రాజెక్టులో డబ్బులే తెచ్చుకోలేకపోతే ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం ఉపయోగం అని చెప్పి కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలకు కూడా చెప్పేది ఏమంటే, మీరు రాష్ట్ర ప్రయోజనాలకు మీరు మాట్లాడండి. ధైర్యంగా మీరు మీ గవర్నమెంట్లో మీ కూటమిలో ఉన్నారు, మీరు మాట్లాడాలని చెప్పి కూడా కోరుతాను. వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను.